హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగుభరత్ రెడ్డి. ఈరోజు నేను ఓజీ సాంగ్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా ఓజీ ఫైర్ స్టార్మ్ అంటే అగ్ని తుఫాను. అగ్ని తుఫాను వస్తే ఎలా ఉంటుందో తెలుసుగా, ఇంకేం మిగలదు, బూడిదే. లిరిక్స్ కూడా అంతకన్నా పవర్ఫుల్గా ఉన్నాయి. హోల్డ్ యువర్ బ్రీత్ అండ్ ఫియర్, డ్రాగన్స్ కమింగ్ నియర్, ఓజస్ గంభీర, అలరిక కదలిక భయపడలే, క్షణ క్షణం ఒక తల తెగిపడలే, ప్రళయము ఎదురుగా నిలబడలే. ఎంత శక్తివంతమైన డైలాగులు. అందుకే ప్రజలందరూ కూడా ఓజీ 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 అని ఎందుకు విరుచుకుపడతారంటే, బేసిక్గా ఆడియన్స్ మేనిఫెస్టో. ఒక పవర్ఫుల్ స్టార్, ఒక పవర్ఫుల్ హీరోని సినిమాలో ఎలా చూడాలని కలలుగంటున్నారో, ఆ కళ సాక్షాత్తు కళ ముందుకు వస్తే ఎలా ఉండిద్దో అదే ఓజీ గ్లిమ్స్ అండ్ సాంగ్ టైం. ముఖ్యంగా 3:20 నుంచి 3:25 సెకండ్ వరకు సాంగ్లో ఆ పవన్ కళ్యాణ్ ఒక ఫెరోసియస్ గన్ తీసుకొని రండ్రా చూసుకుందాం అనే 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 వాక్ స్టైల్ ఉంది కదా, ఎర్రెక్కిపోయింది. ఆడియన్స్కి ఫీజులు వేసిపోయింది. ఇప్పుడు రేపు ఎట్లా ఉంటుందంటే ఇదే టెంపో టీజర్లో, ట్రైలర్లో, సినిమా ఎంటైర్ మొత్తం మన సుజిత్ పవన్ కళ్యాణ్ని ఎక్కడ ఇంచు కూడా తగ్గించకుండా ఎంటైర్ మూవీ అంత శక్తివంతంగా చూపిస్తే నేను మీసమ్మె చెప్తాను. 1000 కోట్ల నుంచి 1500 కోట్లు అలా ఈజీగా క్రాస్ అయిపోతుంది. భారత్ సినీ రికార్డ్స్లో ఒక కొత్త రికార్డ్ అయితే బయలుదేరుతుంది. 1కి 10 సార్లు చూస్తారు, 20 సార్లు చూస్తారు. అంతేగాని మొన్న రీసెంట్గా ఒక లంగా సినిమా వచ్చింది. డైరెక్టర్ అది పేరుంది గౌతమ్ తిననూరి. కింగ్డమ్లో ట్రైలర్లో హీరోని కొద్దిగా పవర్ఫుల్గా చూపించాలని ట్రై చేశాడు. కానీ సినిమా మొత్తం ఎలా చేశాడు, అంచెలంచెలుగా గ్రాఫ్ లంగాగాడి మీద లంగాగాడిలో చూపించాడు సినిమా మొత్తం. అదేమంటే డైరెక్టరు మన ప్రొడ్యూసర్ నాగవంశీ ఏమంటాడు, ఇది రాజమౌళి సినిమా కాదు, ఇది బోయపాటి సినిమా కాదు, ఇది ప్రశాంత్ నీల్ సినిమా కాదు, మా లంగా డైరెక్టర్ గౌతమ్ తిరునూరి సినిమా. మీరు ఎక్స్పెక్టేషన్ పెంచుకొని రావడం మీ తప్పు, ఇది మా తప్పు కాదు అని ఆడియన్స్ మీద రాళ్ళేస్తున్నాడు. కానీ ఆడియన్స్ ఏం చేశారు, సినిమాని, కింగ్డమ్ సినిమాని నేలమట్టం చేసి పాతాళలోకం తొక్కేశారు. ఇది ఇప్పుడు సుజిత్ అంతే. ఇప్పుడు గ్లిమ్స్లో ఎంత పవర్ఫుల్గా ఉన్నాడో, సాంగ్లో ఎంత పవర్ఫుల్గా ఉన్నాడో, సాంగ్లో ఎంత పవర్ఫుల్ లిరిక్స్ ఉన్నాయో, సినిమా మొత్తం చూపిపోతే సుజిత్ కూడా అంతే ఇత్తడైపోద్ది. ఎవరికైనా ఒకటే, ఒక సుజిత్ కాదు, ఒక రాజమౌళి కాదు, ఇంకో బోయపాటి కాదు, ఇంకొక ప్రశాంత్ నీల్ కాదు, ఇంకొక లోకేష్ కనకరాజు కాదు, ఎవరికైనా ఇదే గతి పట్టుద్ది. ఏ హీరోనైనా ఆ హీరోకున్న పవర్ఫుల్ ఇమేజ్ని బట్టి ఆ హీరోని శక్తివంతంగా చూపించి తీరాలి. అంతేగాని మేము లంగా వేషాలు వేస్తాం, విలన్స్ని డామినేట్ చేస్తాం, హీరోని లంగాగాల్లో చూపిస్తాం అంటే కుదరదు. పిచ్చి పట్టిస్తారు ఆడియన్స్, తెలుసుగా. రోడ్డు మీద గిట్ చేస్తారు ప్రొడ్యూసర్స్ని. ఓజీ గ్లిమ్స్లో ఏం చూపించాడు, 10 ఏళ్ల క్రితం ముంబైలో వచ్చిన తుఫాను గుర్తుందా, అది మట్టి చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ వాడు నరికిన రక్తాన్ని ఇప్పటి వరకు ఏ తుఫాను కడగలేకపోయిందన్నాడు. అంటే ఏంటి, ఇందుకే ఆడియన్స్ మేనిఫెస్టో ఎలా ఉంటుంది, ఇదే మేనిఫెస్టో. ఒక పవర్ఫుల్ హీరోని ఎలా చూపించాలని ఆడియన్స్ కళ్ళగంటారో అదే ఈ డైలాగు, ఇదే టెంపో. కానీ ఓవరాల్ సినిమా మొత్తంలో చూపించాడంటే టీజర్, ట్రైలర్తో పాటు దీని తల్లి కొత్త రికార్డ్స్. ఇక పవన్ కళ్యాణ్ ఇమేజ్కి ఆకాశమే హద్దు. ఇదండి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఓజీ సాంగ్ కానీ గ్లిమ్స్ కానీ ఉంది. ఆడియన్స్ ఏదైతే కోరుకుంటారో అదే చూపించాడు. ఈ సినిమా నిజంగా ఆడియన్స్ మేనిఫెస్టో ప్రకారం హీరోని ఎక్కడా తగ్గకుండా పవర్ఫుల్గా చూపించి 1000 నుంచి 1500 కోట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, మీ నాగుభరత్ రెడ్డి.